అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సంగమా, తోటి సహోదరులారా, ఈరోజు వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 1వ వచనం సెలవిచ్చినట్లు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారందరూ ధన్యులని. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఆయన యందు విశ్వాసం ఇస్తామో, మరి ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు గంటగాను వ్యర్థంగాను కనిపిస్తాయి. వాక్యం సెలవిస్తుంది, నా యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి, నా యందు విశ్వాసం ఉంచే వారికి ఏ మేలు కుదురు ఉండదని. అదే అధ్యాయంలో 2వ వచనంలో సెలవిచ్చినట్లు, నిత్యముగా నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించదని, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుందని, నీలోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉంటుందని, నీ పిల్లలు భోజన పళ్ళ చుట్టూ ఒలివ మొక్క వలె ఉంటారని, మరి ఎన్నో వచనాలు సెలవిచ్చినట్లు, ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటిని ఏమీ చూడకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఎప్పుడైతే ఆయన మీద అనుకుంటామో, ఎవరైతే నా మీద అనుకుంటాడో అని నేను పూర్ణ శాంతి గలవాళ్ళగా చేస్తానని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ఏ సహోదరులారా, గమనించండి. ఈరోజు లోకం భక్తి ఉంది కానీ భయం లేకుండా జీవిస్తున్నామేమో. ఒకసారి గమనించుకుందాం. ప్రభా, ఒకవేళ నీ యందు నీకు భయం లేదేమో, భక్తి ఉందేమో, భక్తి ఉంటే భయం లేదేమో, కానీ ప్రభా, రెండు కలిగి లోకంలో జీవిస్తాను తండ్రి. నువ్వు లేనిదేని శూన్యం, ఈ లోకంలోని ఉన్నవన్నీ ప్రభు డమ్మమని, ఎవరైతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో వారు నాకు పాత్రుడు కాడని వాక్యం సెలవిస్తుంది. నాయన, అలా కాకుండా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి జీవించే కృప మాకు దయచేయను ఆయన. ప్రతి ఒక్కరూ దయచేసి మరి విన్నాం. వాక్యం సెలవిస్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని. ఒకవేళ భయం కలిగి భక్తి కలిగి నీ విరుగు పొరుగు అని ప్రేమించలేకపోతున్నాం అనే స్థితిలో ఉన్నామేమో. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఏ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏమి శాశ్వతం కాదు, కానీ ఆయన ఇచ్చిన వాక్యము యెహోవా యందు భయము నిత్య జీవనం తీసుకెళ్తుందంట. భయం కలిగి జీవిద్దాం, భక్తి కలిగి జీవిద్దాం. అనేక దహన బలుల కంటే మరి ఆయన విరిగి నలిగిన హృదయమే కావాలంటున్నాడు. ఒకవేళ ఈరోజు భయం లేక ఉన్నవేమో, భయభక్తులు కలిగి జీవిస్తే ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మీద అనుకుంటే ఆయన పూర్ణ శాంతి వలన చేస్తానంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు అనుకోలేదు.